నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. దేవినేని ఉమామహేశ్వరరావు టీడీపీలో మంచి వాయిస్ ఉన్న లీడర్, చాలా అగ్రెసివ్ లీడర్షిప్ క్వాలిటీస్ తోటి స్వల్ప కాలంలో విజయవాడలోను ప్రత్యేకించి కృష్ణా జిల్లా రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేసుకున్నారు. నీటిపారుదల శాఖ మంత్రిగా ఆయన పోలవరం దగ్గర చేసింది అద్భుతం. నిజంగా వర్కింగ్ డేస్లో రోజుకి 14 గంటల నుంచి 15 గంటల పాటు అక్కడే ఉండి ప్రాజెక్ట్ దగ్గరే ఉండి పర్సనల్గా మానిటర్ చేసి ఆ ప్రాజెక్టు తెలుగుదేశం హయాంలో ఒక 70% కంప్లీట్ కావడానికి కీలకంగా మారిన వ్యక్తుల్లో ఆయన ఒకరు. ఒక మంత్రిగా ఉండి ఆయన హీ కెన్ ఆస్క్ హిస్ ఆఫీసర్స్ టు లుక్ ఆఫ్టర్ ద వర్క్స్, కానీ అలా చేయలే. వాళ్ళతో పాటు ఆయన కూడా అక్కడే ఉన్నాడు, ఉండి చేశాడు. అంత మంచి పేరున్న దేవినేని ఉమకి టికెట్ దక్కలేదు. సరే, తెలుగుదేశంలో అంతర్గత రాజకీయాలు అవి మనం తర్వాత మాట్లాడుకున్నాం, పక్కన పెట్టేస్తే ఈరోజు మళ్ళీ ఆయన పేరు ఎందుకు తెర మీదకి వచ్చింది అంటే, వరద ఫ్లడ్ మేనేజ్మెంట్ కానీ, అలాగే వరద తీరుతెన్నులు కానీ, నదీ ప్రవాహ కదలికలు కానీ, వీటి మీద ఇష్టంతో అధ్యయనం చేసిన వ్యక్తి ఆయన. వాటి ఆ సబ్జెక్ట్ మీద పూర్తి అవగాహన పెంచుకున్నారు. వ్యవసాయ కుటుంబం, రైతు నేపథ్యం, రైతు కుటుంబ నేపథ్యం. సో సహజంగా ఉండే ఇష్టం వల్ల దాని మీద మరింత ఇష్టం పెంచుకొని మరి ఆ సబ్జెక్ట్స్ని అవగాహన చేసుకొని ప్రిపేర్డ్నెస్ విషయంలో ఆయనకి ఉన్న 100% నాలెడ్జ్ని ఎక్కడికక్కడ ఇంప్లిమెంట్ చేస్తూ వచ్చేవాళ్ళు ఆ టైంలో, డ్యూరింగ్ 14-19 మధ్య, 2014-19 మధ్య. సరే, ఆయనంటే కెట్టనోళ్ళు. ఆయన నీటిపారుదల శాఖ మంత్రే కాదు, నోటిపారుదల శాఖ మంత్రి అని కూడా అంటుంటారు. సొంత పార్టీలో అంటారు, వైసీపీలో అంటారు. వైసీపీకి ఇన్ఫ్యాక్ట్ అలా అన్న అర్హత లేదు. ఎందుకంటే తర్వాత మరి ఆ శాఖ నిర్వహించిన అనిల్ కుమార్ యాదవ్ కావచ్చు, అంబటి రాంబాబు కావచ్చు, ఇద్దరు కూడా నోటిపారుదలలో సిద్ధహస్తులే. సో అది ఒక్క దేవినేని ఉమ్మ మీద బ్లేమ్ వేసి బండరాయి వేసి వాళ్ళు పక్కన వచ్చి చప్పట్లు కొట్టడానికి వీలు లేదు. సరే, ఆ అంశాలన్నీ పక్కన పెడదాం. ఈరోజు బుడమేరు వరద, అలాగే ప్రకాశం బ్యారేజీ మీద వచ్చిన ఫ్లడ్ నిర్వహణ, వరద నిర్వహణ, ఈ రెండు అంశాల్లో ఆయనకున్న అవగాహనని ఎందుకనో ప్రభుత్వం సమంగా ఉపయోగించుకోవాలి. 28వ తారీఖు ఒక అలర్ట్ వచ్చింది. వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తారు అనేది పిలిపించి మాట్లాడుంటే అయిపోయేది. ఆయన మంత్రి కాకపోవచ్చు కాక, ఎమ్మెల్యే కాకపోవచ్చు కాక, బట్ స్టిల్ ఆయనకున్న ఆ సబ్జెక్ట్స్ మీద ఆయనకున్న అవగాహన ఖచ్చితంగా పనికొచ్చేది, గైడెన్స్ ఇచ్చేవాళ్ళు. 2 రోజుల పాటు జాప్యం జరిగింది. ఇది అన్డౌటెడ్గా ప్రభుత్వ పరంగా కనిపిస్తున్న నిర్లక్ష్యం. అది వీ కెనాట్ బ్లేమ్ ది పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్, బ్యూరోక్రటిక్ అడ్మినిస్ట్రేషన్. దీని మీద అవగాహన ఉండాలి. దేవినేని ఉమ ఉంటే ఏం చేసేవారు? ఒక మంత్రిగానో, ఒక ఎమ్మెల్యేగానో, లేకపోతే అయ్యా మీరు ఈ వరద వచ్చే ప్రమాదం కనిపిస్తుందంటే కదా, మీ ఎక్స్పర్టైజ్ ఏంటి చెప్పండి అంటే ఖచ్చితంగా ఆయన ముందరకు వచ్చేవాళ్ళు. బుడమేరు మీద ఆయన కంప్లీట్ థరో నాలెడ్జ్ ఉంది. ఏంటంటే ఎక్కడ దీని ఆరిజిన్ ఆయనకి తెలుసు. కృష్ణా ఖమ్మం జిల్లాల మధ్యలో కొండల్లో పుట్టింది బుడమేరు. బుడమేరు ఎందుకు ముందుకు కదిలి 24-26 వంపులు ఎందుకు తీసుకుని ఎలా వస్తుంది అనే దాని మీద ఆయనకి ప్రతి కర్వ్ దగ్గర ఆయనకి హ్యాస్ థరో నాలెడ్జ్, కంప్లీట్ మ్యాపింగ్ చేసుకుని ఉన్నారు ఆయన. అంతకుముందే ఆయన మంత్రిగా ఉన్నప్పుడే ఇదంతా ఆయన మొత్తం ఎవ్రీథింగ్ హీ హాజ్ ఎక్వైర్డ్, నాలెడ్జ్ అబౌట్ ఎవ్రీథింగ్ హీ హాజ్ ఎక్వైర్డ్. మరి ఆయన్ని కాన్ఫిడెన్స్లో తీసుకొని మాట్లాడాలి కదా ప్రభుత్వ పెద్దలు. ఎందుకని ఈ విషయంలో ఆయనకి ఏదో నిమ్మల రామానాయుడు గారితో పాటు వరద సహాయక చర్యల్లో ఆయన్ని నుంచోబెట్టేసి ఆయన పక్కన కూర్చోబెట్టి ఏదో మొత్తానికి సినిమా నడిపించినట్టు కనిపించారు. ఆయన సర్వీసెస్ వినియోగించుకోవాల్సింది వరద సహాయక చర్యల్లో కాదు, వరద రాకుండా ఏం చేయగలరు, ప్రిపేర్డ్నెస్లో వరదను ఎలా ఎదుర్కోగలం, ఎలా డైవర్ట్ చేయగలం, అది ఉమాకున్న ఎక్స్పర్టైజ్. ఏదో జరుగుతోంది మొత్తానికి తెలుగుదేశం పార్టీలో. ఇలాంటి అనుభవజ్ఞులకి వాస్తవంగా ఆయన పార్టీ పట్ల ఆయనకున్న అంకిత భావాన్ని ఎవరు క్వశ్చన్ చేయలేరు. ఈజ్ వెరీ కమిటెడ్. ఎలాంటి ఇబ్బందులైనా సరే ఆయన ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఎవరు వాయిస్ వినిపించినప్పుడు కూడా ఆయన వాయిస్ వినిపించారు. మరి అన్డ్యూ అడ్వాంటేజ్ తీసుకున్న కొందరు ఆయన్ని సైడ్ లైన్ చేసే ప్రయత్నం చేయడం వల్ల ఆయనకి ఇటువంటి ఇబ్బంది లేదా అవమానం ఎలా అయినా అనుకోవచ్చు కలుగుతోంది లేదా ఎదురవుతోంది అనేది స్పష్టంగా అర్థమవుతోంది. ఇప్పుడు ఖమ్మంలో గోళ్ళవాగు ఉంది. ఆ గోళ్ళవాగు ఆరిజిన్ ఖమ్మం. గోళ్ళవాగు ప్రవహించకుండా మొత్తం అది మూసేయడానికి ఖమ్మం మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ 120 కోట్లు ఖర్చు పెట్టింది. ఎవరైనా వాగు సవ్యంగా ప్రవహించడానికి ఖర్చు పెడతారు, వాళ్ళు మూసేయడానికి ఖర్చు పెట్టారు అక్కడ.
అది తెలంగాణ ప్రభుత్వం లేదా తెలంగాణ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ తప్పిదాం అనుకుందాం. పర్యవసానంగా గోళ్ళవాగు పొంగి వచ్చి మున్నేరులో కలిసింది. మున్నేరుకి ఎటెళ్ళాలి, మళ్ళీ డౌన్ దిగాలి. దిగేప్పుడు మున్నేరు ఇమీడియట్గా వచ్చి కలిసేది బుడమేరులో. బుడమేరు ఏం చేయగలదు? తన మీద వచ్చి అంత లోడ్ పడుతుంటే వచ్చి విజయవాడని కుమ్మేసింది. కుమ్మేసినప్పుడు ఇలా కుమ్మేస్తుంది అనే అవగాహన ఉన్న వాళ్ళలో ప్రభుత్వ అధికారులు నలుగురు ఎదురున్నారు. శశిభూషణ్ కుమార్, ఆయన ప్రస్తుతం ఆయన శాఖ హ్యాండిల్ చేయట్లేదు, ఇరిగేషన్ చోట్ల, బట్ చేస్తారో నాలెడ్జ్, ఐఏఎస్ ఆఫీసర్. ఆయన ఎక్స్పర్టైజ్ని వినియోగించుకోవాలి. అలాగే ఇరిగేషన్లో ఇంకా చాలామంది ఉన్నారు, మనకు తెలిసిన పేర్లు మాత్రమే చదువుతాం, చాలామందిని వినియోగించుకోవాలి. వాళ్ళందరినీ కాన్ఫిడెన్స్లోకి తీసుకోవాలి. చీఫ్ సెక్రటరీ పిలవాలి, చీఫ్ మినిస్టర్కి అప్రైజ్ చేయాలి. అలాగే ఈ రంగంలో అనుభవం ఉన్న నిపుణులు ఉన్నారు, కన్నయ్య నాయుడు గారు కావచ్చు, దేవినేని ఉమామహేశ్వరరావు గారు కావచ్చు. అయిపోయిన తర్వాత వీళ్ళని పిలవటం కాదు, అవ్వక ముందరే విపత్తు మన మీద దాడి చేయబోతోంది, వరద అనేది తెలుస్తుండగానే ఒక 48 hours ముందరే ఇస్తే నష్టాన్ని మినిమైజ్ చేయడానికి, డ్యామేజ్ని మినిమైజ్ చేయడానికి మ్యాక్సిమం ఎఫర్ట్స్ వీళ్ళు పెట్టి ఉండేవాళ్ళు. దేవినేని ఉమామహేశ్వరరావుకు ఉన్న ఎక్స్పర్టైజ్ అది. ఆయన్ని దురదృష్టం ఏంటంటే కేవలం ఆయన పొలిటికల్ లీడర్ కానీ ఆ కోణంలోనే చూస్తున్నారు. ఆయనకున్న ఎక్స్పర్టైజ్లో ఆయన్ని వాడుకునే విషయంలో ఎక్కడో లోపం జరిగింది. ఆ లోపం మీద వాళ్ళ తెలుగుదేశం పార్టీలో కూడా అంతర్గతంగా చర్చ జరుగుతోంది. ఇది ఖచ్చితంగా ఇప్పుడైనా సరే మేల్కొని నష్ట నివారణ చర్యలు చేపట్టాల్సిన అవసరం తెలుగుదేశం పార్టీలో కనిపిస్తుంది. ఆయన ప్రభుత్వంలో లేకపోవచ్చు కాక, బట్ ఇటువంటి విపత్తు సమయాల్లో ఆయన ఎక్స్పర్టైజ్ని వినియోగించుకొని ఈ మ్యాక్సిమం నష్టాన్ని నివారించడానికి ఏం చేయొచ్చో అది చేసే అవకాశాన్ని ఆయనకు పూర్తిగా ఇచ్చి ఉంటే థింగ్స్ వుడ్ హ్యావ్ బీన్ డిఫరెంట్, ఇన్ ఎ డిఫరెంట్ వే. ఇంకో రకంగా ఉండేవి, ఇంత నష్టం జరిగి ఉండేది కాదు. ఇప్పుడు కబ్జాలు ఎక్కడున్నా ఆయనకు తెలుసు. కబ్జాలు ఉన్నప్పుడు వాటికి సంబంధించి ఒక 2 రోజుల ముందర అలర్ట్ చేసిన మినిమం అట్లీస్ట్ 20 to 30% ఆ రూట్ డైవర్షన్ కోసం, వాగు డైవర్షన్ కోసం ఆయన మార్గం చెప్పేవాళ్ళు. అండ్ రెండోది, ప్రకాశం బ్యారేజ్ దగ్గరికి వచ్చేప్పటికి థరో నాలెడ్జ్ ఉంది ఆయనకి. సో ఇంత నాలెడ్జ్ ఉన్నప్పుడు ఏం చేయాలి, అంత వరద పోటెత్తినప్పుడు ఏం చేయాలి? రిటైనింగ్ వాలో అని వైసీపీ చెబుతోంది కదా. రిటైనింగ్ వాల్తో నిమిత్తం లేకుండా ఈ ఫ్లడ్ కంట్రోల్ అండ్ ఫ్లడ్ మేనేజ్మెంట్ మనం స్పష్టంగా చెప్పదలుచుకుంటే ఫ్లడ్ మేనేజ్మెంట్ అనేది మనం ఆయన దగ్గర నేర్చుకోవాలి. ఆయనేమి సాంకేతికంగా దీని మీద డిగ్రీలు సంపాదించిన వ్యక్తి కాకపోవచ్చు కాక, బట్ అదే సందర్భంలో నది తీరుని, ప్రవాహ వేగాన్ని నిశ్చితంగా గమనిస్తూ వస్తున్న ఒక అసాధారణ ప్రజ్ఞావంతుడే. ఈ ఒక్క సబ్జెక్టుకి సంబంధించి నేను రాజకీయం గురించి ఇక్కడ మాట్లాడలేదు, బట్ అటువంటి వాడిని, అటువంటి వ్యక్తి సేవల్ని, లీడర్ సేవల్ని ఎలా వినియోగించుకోవాలి, ఇట్ ఈస్ ఇన్ ద లార్జర్ ఇంట్రెస్ట్ ఆఫ్ తెలుగుదేశం పార్టీ. ఇది చెప్తున్నది, ఇదేదో దేవినేని ఉమామహేశ్వరరావు కోసం చెప్తుంది కాదు. ఆయన వినియోగించుకుంటే రాష్ట్రానికి ఇటువంటి విపత్తు వచ్చినప్పుడు ప్రజలకి ఉపయోగపడే అంశం. సో తెలుగుదేశం పార్టీ అడ్మినిస్ట్రేషన్ దీని మీద, హెడ్ క్వార్టర్స్ దీని మీద దృష్టి పెడితే, ఇట్లాంటి అంశాల మీద దృష్టి పెడితే బాగుంటుంది.